స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న దేవి శరన్నవరాత్రులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతను పాటించండి పిలుపునిచ్చిన పౌర విమానాశ్రయ మంత్రిత్వ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరపు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన సుప్రీంకోర్టు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎంను వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతను పాటించడానికై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగులు చేస్తున్న అవిశ్రాంత కృషిని నేను అభినందిస్తున్నాను. వారి అంకిత భావం మన ఇల్లు, బహిరంగ ప్రదేశాలు, కమ్యూనిటీలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మనందరికీ స్ఫూర్తినిస్తుంది. కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. చైర్మన్ AI and all the officers from the ministry and especially today's heroes सफाई कर्मचारियों, आप सबको मेरा हृदयपूर्वक नमस्कार. सितंबर 17 तारीख से स्वच्छता ही सेवा कार्यक्रम हम लोग आगे बढ़ा रहे हैं. अगर भारत को हम विश्व में एक अच्छा सा देश हम देखना चाहते हैं तो उसका मूल कारण हमारे स्वच्छता पे हम सबको ध्यान देना पड़ेगा. और मेरे को बहुत खुशी है कि जिस तरह से हमारे मंत्रालय में भी ये 2 हफ्तों में जो काम किया है उसके लिए मैं सभी कर्मचारियों को, सभी ऑफिसर्स को, सेक्रेटरी साहब से लेकर कर्मचारियों तक सभी को हृदयपूर्वक धन्यवाद देना चाहता हूं कि आप लोगों ने भी इतना इंपॉर्टेंस के साथ ये काम को आगे बढ़ाया. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ సూటిగా ప్రశ్నించింది. ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని ప్రసాదంలో వాడలేదని కోర్టుకు తెలిపిన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మరి కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించగానే నీళ్లు నమిలిన సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తులందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్లీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మనందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈఓ, మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా
మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈ రోజు విచారణ స్టార్ట్ అయింది. దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళం అవుతాం, పునరుద్ధరించిన వాళ్ళం అవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈ రోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్. ఇక్కడ భగవంతుడిని కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసుని విచారించాలి. తప్పు చేసిన వాళ్ళని, అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుడిని కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. డాక్టర్ సింబల్ లోగోతో అక్రమ మద్యం తరలింపు. ఐనవిల్లి మండలం మడుపల్లి వద్ద అక్రమ మద్యం పట్టుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యానాం నుంచి కారులో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు తరలిస్తూ ఉండగా వాహనాల తనిఖీలో భాగంగా మార్గ మధ్యలో పట్టుకున్న పోలీసులు 4 నిందితులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 52,000 విలువ చేసే 192 మద్యం బాటిల్స్, ఒక స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్న తెలియజేసిన సిఐ దేవరాజు. మొత్తం 190 అండి. 192 ఎంత కాస్ట్ ఎంత ఉంటుంది? అందరికీ తెలియదు, మొత్తానికి మానేయండి. ముందు పెట్టేసి కూర్చోబెట్టండి సార్. అందరికీ నమస్కారం. కొత్తపేట మండలం పలివెలి గ్రామంలో గల ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్వయంభూ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో ఈవో కనబడటం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో సోమాల శివ అనే అధికారిని ఈవోగా నియమించారు. అయితే గడిచిన 6 నెలల్లో ఆయన ఆలయానికి 4 నుంచి 5 సార్లు మాత్రమే ఆలయంలో కనిపించారని భక్తులు చెబుతున్నారు. ఈవో సక్రమంగా విధులకు రాకపోవడంతో నిర్వహణ క్రింది స్థాయి సిబ్బందిపై పడింది. దీంతో ఆలయంలో పరిశుభ్రతతో పాటు ఆలయంలో పలు సౌకర్యాలు కూడా సక్రమంగా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు సోమవారం మరియు మాస శివరాత్రి అయినప్పటికీ ఈవో సోమాల శివ ఆలయానికి రాలేదని భక్తులు మండిపడుతున్నారు. అటు స్వామివారికి అందించే సేవలు కూడా తూతూ మంత్రంగానే అందుతున్నాయని భక్తులు కలత చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యత పొందిన దేవాలయానికి ఈ పరిస్థితి ఏంటని భక్తులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే పలివెల శివాలయంలో రెగ్యులర్ అధికారిగా ఉన్న ఈవో సోమాల శివ నిర్దవోల్లోని ఓ దేవాలయానికి కూడా ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టుగా ఆలయ సిబ్బంది తెలియజేశారు. విధులకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్న ఈవో స్థానంలో నూతన ఈవోని నియమించి ఆలయ పేరు ప్రతిష్టను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. శివాయ. నా పేరు చీకట్ల ప్రసాద్, నాది కొత్తపేట. నేను ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యన పలివెలి శివాలయం కొట్టేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వస్తాను. ఏ రోజు కూడా ఇక్కడ ఈవోని నేను చూసిన దాఖలు, ఈవో ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. ఈవో సీట్లో చూద్దామంటే ఎప్పుడైనా ఏదైనా చెప్దామన్నా ఈవో గారు సీట్లో కనపడరు. రారండి అలా ఇప్పుడు ఇవాళ మా శివరాత్రి కదా రావట్లేదా అలా? ఓకే సార్. జీతాలు పెంచకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం, వాలంటీర్లు హెచ్చరిక. గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చైతన్య మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు గాను అనుగుణంగా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 10,000 రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి ఈ సందర్భంగా మాట్లాడుతూ వాలంటీర్లకు న్యాయం చేయని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పాడేరులోని 11 మండలాల వాలంటీర్లు ఆందోళన బాటపట్టారు. సీఎం చంద్రబాబు ఎన్నికలు వచ్చిన హామీ మేరకు తక్షణమే తమ విధుల్లో తీసుకోవాలని నిరసన తెలిపారు. బకాయి పడ్డ 3 నెలల జీతాలను కూడా ఇవ్వాలని అన్నారు.
తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి అంటూ నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ కక్ష సాధింపులు చేసింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గత 23 సంవత్సరాలుగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్లో విద్యార్థులకు గాను ప్రభుత్వ మెనూ ప్రకారం ఆహారాన్ని వండి పెడుతున్నారు. వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలే. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోయినా, ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో రాకపోయినా అప్పులు తెచ్చి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ వంట చేసి పెడుతున్నారు. అనేక సంవత్సరాలుగా దీనిని నమ్ముకొని జీవిస్తున్నారు. అయితే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు శానిటేషన్ వర్కర్లను, వాచ్మెన్లను పని నుంచి బలవంతంగా తొలగిస్తున్నారు. తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులు విధుల్లోకి వెంటనే తీసుకోవాలి. తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులు విధుల్లోకి వెంటనే ఆపాలి. మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలి. మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు. తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులు విధుల్లోకి వెంటనే తీసుకోవాలి. తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులు విధుల్లోకి వెంటనే ఆపాలి. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలి. కార్మికులపై రాజకీయ ఫిర్యాదుదారులు సంతృప్తి పడేలా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరిష్కార వేదిక కార్యక్రమంలో 47 వినతులు వచ్చాయి. తమ వీధిలోని చెట్ల కొమ్మలు ఎక్కువగా ఉండి ఇండ్ల మీద పడేలా ఉంది, తొలగించాలని, త్రాగునీరు నిర్దిష్ట సమయంలో కూడా సరఫరా చేయాలని, మురుగు కాలువలు శుభ్రం చేయాలని, టీడీఆర్ బానులు ఇప్పించాలని, వీధి దీపాలు ఏర్పాట్లు చేయాలని పలువురు కమిషనర్కు వినతులు అందించారు. అన్ని వినతులను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తాము అంటూ హామీనిచ్చారు. కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ వారం వచ్చిన వినతులు ఆ వారంలోపే పరిష్కరించాలని, లేని ఎడల అర్జీదారుని కలిసి వివరించాలని అన్నారు. ఆయా విభాగాలకు వచ్చిన వినతులకు వారే పరిష్కరించి వారికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డిగిలు సెక్రటరీ రాధిక, ఏసీపీ బాలాజీ, రమణ, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, మేనేజర్ హసీం, అకౌంటెంట్ రమేష్, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, శానిటరీ సూపర్వైజర్స్ చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నూనెలతో లడ్డూ తయారు చేసి స్వామివారికి నివేదించి అపవిత్రం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చందానగర్ పరిధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాయశ్చిత దీక్షను నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి ఒక వ్యవస్థ ఏర్పాట్లు చేయాలని చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తున్నారని, సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయాలపైన యువతకు అవగాహన కల్పించాలని కోరారు. సనాతన ధర్మం అన్ని ధర్మాలను గౌరవించాలని చెప్తున్నదే తప్ప ఎక్కడా కూడా ఏ ఒక్క మత విశ్వాసాలతో విభేదించలేదని తెలియజేశారు. సనాతన ధర్మం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో మద్దతు తెలియజేసి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తక్షణమే సనాతన ధర్మ పరిరక్షణ వ్యవస్థ ఏర్పాట్లు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ వివిధ డివిజన్ అధ్యక్షులు మరియు కోఆర్డినేటర్లు, వీర మహిళలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. గోవిందా 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 గోవిందా
షేర్ జనసేన బట్టి జనసేన బట్టి ఆల్ హిందూస్ అందరికీ వాళ్ళకి కాదు ప్రైవేట్ షేర్ నెక్స్ట్ చేస్తున్నారు కదా అక్కడ ఆల్రెడీ అది సంగీతం చేస్తున్నారు. షేర్లింగం పరిమించారు డాక్టర్ మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో అవుతుంది. ఆయన మధ్యలో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ జరుగుతుంది. ఈరోజు చందానగర్ డివిజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గుడి యొక్క మెట్లను శుభ్రం చేసి తర్వాత మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన తరతరాల నుంచి వస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. హిందువులంతా కూడా ఒకసారి ఆలోచించాలి. అందరికీ భక్తి ఉంది, అందరికీ దేవుడు అంటే నమ్మకం ఉంది. కానీ మన సనాతన ధర్మానికి కానీ మన హిందువులకు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఏర్పడినప్పుడు అందరం హిందువులందరం ఏకం కావట్లేదు. అందరం కూడా ఒకటి అయి సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని దానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. అంతేకాకుండా మీ గుళ్ళల్లో కానీ మీ ఇంట్లో కూడా అన్నింటిలో కూడా ఈ దీక్షకు మద్దతుగా సపోర్ట్ చేయాలని కోరుతున్నాము. ఎందుకు అంటే కొంతమంది పాపాత్ములు చేసినటువంటి పనికి వాళ్ళు చేసినటువంటి కల్తీ అన్నింటికీ ఒకటే ప్రాయశ్చిత్తం. ఆయన నామస్మరణే మన ప్రాయశ్చిత్తం కాబట్టి అమ్మవారి నామస్మరణ కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి నామస్మరణ కానీ దీనికి ప్రాయశ్చిత్తం. దీనికి వాళ్ళు చేసిన వాటికి ఆల్టర్నేట్ ఒకటి మార్గం. ఈ వచ్చే వారం రోజులు కూడా మనం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళల్లో కూడా ఇలాంటి ప్రాయశ్చిత్త దీక్షకు మనం సపోర్ట్ చేద్దాము. చేసి గుళ్ళను శుభ్రం చేయడము, ప్రత్యేక పూజలు చేయడం అంటే నిర్వహించాలని మేము జనసేన పార్టీ నుంచి షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా కోరుతున్నాము. అంతేకాకుండా మన హిందూ ధర్మంలో మేము చెప్పేది సనాతన ధర్మం అంటే ఏదో ఒక హిందువులకు సంబంధించింది కాదు. సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే మీరు ఏ ధర్మాన్ని కనుక ఆచరిస్తే ఆ ధర్మాన్ని ఆచరించండి, దాన్ని తరించండి అని చెప్తుంది తప్ప ఏదో హిందువులకు సంబంధించింది ఒకటే కాదు. మీరు ఏ ధర్మాన్ని నమ్మితే ఆ ధర్మాన్ని ఫాలో అవ్వండి, కానీ పక్క మతం యొక్క వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దనేది సనాతన ధర్మం యొక్క ముఖ్య ఇంటెన్షన్. ఈ సనాతన ధర్మానికి బోర్డు ఏర్పాటు చేయడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. దాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా ఆచరిస్తూ మీ మద్దతు సోషల్ మీడియా నుంచి కానీ మీకు ఏ విధంగా పాజిటివ్ అయితే ఆ విధంగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. గోవిందా 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 సేవ్ సనాతన ధర్మ, సేవ్ సనాతన ధర్మ, సేవ్ సనాతన ధర్మ, సేవ్ సనాతన ధర్మ. కావాలి 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 సేవ్ సనాతన ధర్మ, సేవ్ సనాతన ధర్మ, సేవ్ సనాతన ధర్మ, సేవ్ సనాతన ధర్మ. ధర్మో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితః. జై హింద్, జై హింద్. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో కే హోటల్ నందు నిర్వహించిన సమావేశంలో ఎన్టీఆర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్న జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు దేవినేని అవినాష్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నాపై నమ్మకం ఉంచి నన్ను జగ్గైపేట నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అందరం కలిసి పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను నిత్యం అందుబాటులో ఉంటాను అంటూ హామీనిచ్చారు. పార్టీ శ్రేణులను ఏకీకృతం చేసి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. 10 రోజుల్లో పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని వివరించారు.
టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలుతో పాటు ఆయా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అడుగడుగునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలదీస్తామంటూ హెచ్చరించారు. రైతులు ప్రజల పక్షాన పోరాడతామని హామీనిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించబడినటువంటి యువకులు మరి రాజకీయాల్లో ఒక బ్రాండ్ కలిగిన కుటుంబం నుంచి వచ్చి మరి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ మన ఈస్ట్ నియోజకవర్గంలో కూడా మరి గణనీయంగా అభివృద్ధి చేసి బాగా తిరిగి ఎన్నికల్లో నిలబడ్డారు. అనుభవం ఉన్న నాయకులు దేవినేని అవినాష్ గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి జగ్గపేట నియోజకవర్గం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మరి అలానే జగ్గపేట నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నాపై నమ్మకం ఉంచి నన్ను నియమించినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగ్గపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం నేను అహర్నిశగా కృషి చేస్తానని అలానే ఇటీవల కాలంలో జగ్గపేట నియోజకవర్గంలో సుమారుగా 6,000 ఎకరాలు పంట నష్టపోయినాయి. ఎన్యూమరేషన్ చేశారు కానీ అనకొడక చేయడం వల్ల రైతాంగం మొత్తం కూడా మరి కోపద్యుక్తులై ఉన్నారు. మా పొలాలు పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరగలేదు అని చెప్పి రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఎన్యూమరేషన్ చేయండి. పంట నష్టపోయిన రైతుల ఆంగానికి అందరికీ కూడా మరి నష్టపరిహారం వచ్చేటట్టుగా చేయండి. ఇవాళ పంట ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇస్తామని చెప్తున్నారు కానీ మరి సుమారుగా 1000 ఎకరాలు జగ్గపేట నియోజకవర్గంలో మునేరు కానీ పాలేరు నదుల ప్రవాహంలో మట్టి కొట్టుకుపోయి మొత్తం కూడా పొలాల్లో ఉన్న మట్టి కొట్టుకుపోయి కొన్ని పొలాల్లోనేమో ఇసుక సుమారుగా 3-4 అడుగుల ఎత్తు మేట వేయడం వలన ఎకరానికి ₹1,00,000 కనుక రైతాంగానికి ఇస్తే తప్పితే ఆ పొలాన్ని బాగు చేయడం అనేది లేదు. మళ్ళీ తిరిగి పంట వేయడానికి కూడా అది ఉపయోగపడదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగాన్ని తప్పనిసరిగా ఆదుకోవాలని అలానే మరి మా పూర్తి సహాయ సహకారాలు మరి అవినాష్ గారికి ఇస్తూ ఈ 7 నియోజకవర్గాలు కూడా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. జగ్గైపేట పట్టణంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పేదలకు మెరుగైన వైద్యం అందించాలి అని అన్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు వారికి అందించే ప్రతి వైద్య సేవలోనూ బాధ్యతగా అన్ని స్థాయిలో హాస్పిటల్లో సేవలు అందించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పేర్కొన్నారు. హాస్పిటల్కి కావాలన్నటువంటి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం స్థానిక జగ్గైపేట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించి హాస్పిటల్ అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.